హలో పొలిటికల్ వ్యూవర్స్, నాతో ఎవరున్నారో తెలుసా? ఏంటండి అసలు మనం స్పెట్స్ పెట్టుకుంటే గుర్తుపట్టలేకపోతున్నాం కదా. విలేజ్లో వినాయకుడు అండ్ చాలా మూవీస్లో ఫ్రెండ్ రోల్స్, కమెడియన్ రోల్స్ చేసి నవ్వించి ఎంతోమంది అభిమానులు సంపాదించుకున్న సార్ మనతో ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఆఫ్టర్ లాంగ్ టైం కనబడుతున్నారు. బాగున్నా అండి. సార్, ఎలా అనిపిస్తుంది మీకు ఈ సినిమా ఎక్స్పోర్టిక్ ప్రోగ్రామ్ అంతా కూడా? చాలా మంచి లైక్ ఎక్స్పో అండి. ఎందుకంటే యంగ్స్టర్స్ అందరికీ ఇక్కడ చూస్తుంటే బిలో 30 years ఏజ్ వాళ్ళు ఒక 70 to 80% ఉన్నారు. ఇట్స్ ఎ గుడ్ సైన్ ఫర్ ద ఇండస్ట్రీ. ఇక్కడ ఉన్న ఎక్స్పో ద్వారా విజువల్ ఎఫెక్ట్స్ కానీ, ఫిలిం కానీ, లైటింగ్ టెక్నిక్స్ డిఫరెంట్ యంగ్స్టర్స్కి కాబోయే డైరెక్టర్లు అందరికీ చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. డెఫినెట్గా ఇండస్ట్రీకి కూడా మంచి పరిణామం అనుకుంటున్నాను. ఎందుకంటే కొత్త డైరెక్టర్స్ రావడానికి, కొత్త యంగ్స్టర్స్కి టెక్నిక్స్ నేర్చుకుని మన ఫిలిం కూడా ఒక నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి ఒక మంచి నాందిగా అవుతుందని అనుకుంటున్నాను. అండ్ మీరు మూవీస్ తీస్తున్నప్పటికీ ఇప్పటికీ చాలా వరకు టెక్నికల్స్ చాలా పరంగా చేంజెస్ వచ్చాయి అండ్ చాలా విజువల్స్ కూడా మారిపోయాయి. మీ టైంకి ఇప్పటికి ఏదైనా డిఫరెన్స్ నోటీస్ చేసి యూస్ఫుల్గా ఉండదంటే ఏది చెప్తారు? ఎప్పుడైనా కంటెంట్ బాగున్న సినిమాలు ఆడతాయండి. ఎందుకంటే ఇవన్నీ ఎడిషనల్. మనకు మాయాబజార్ అప్పుడే ఎంతకన్నా గొప్ప స్పెషల్ ఎఫెక్ట్స్ తెలుగు ఇండస్ట్రీలో తీశారు గోల్డెన్ ఎరాలో. ఇప్పుడు కూడా అంత స్పెషల్ ఎఫెక్ట్స్ చేశారు. స్పెషల్ ఎఫెక్ట్స్ అవన్నీ ఒక పార్ట్, కానీ డెఫినెట్గా కంటెంట్ ఉండి మంచి నాలెడ్జ్ గెయిన్ చేయడానికి యూత్కి, యంగ్స్టర్స్కి, అంటే ఇదే కాకుండా స్క్రీన్ రైటింగ్లో వర్క్షాప్స్ జరుగుతున్నాయి. రకరకాల నాలెడ్జబుల్ ప్లాట్ఫామ్ కాబట్టి డెఫినెట్గా బాగుంటుంది. మీరు మళ్ళీ ఆడియన్స్ని పలకరించడానికి ఎప్పుడు రాబోతున్నారు? ఆల్రెడీ స్టార్ట్ చేసాం కానీ బేటయాన్లో రజనీకాంత్ గారి సినిమాలో క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్లో చేస్తున్నాను. ఒక 7-8 ఫిలిమ్స్ కమిట్ అయ్యాను. త్వరలోనే మళ్ళీ మీ ముందుకి కొత్త కృష్ణుడిగా వస్తున్నాను. అంటే సార్, ప్రీవియస్గా ఉన్న కామెడీని ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ నుంచి? అంటే సీరియస్ రోల్స్ ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? లేదండి, లైక్ కామెడియన్ సీరియస్ కన్నా ఆర్టిస్ట్గానే ప్రూవ్ చేసుకోవాలని, ఇంకా మంచి మంచి క్యారెక్టర్లు చేయాలని. ఆర్టిస్ట్ అనేవాళ్ళు ఏదైనా చేయాలి కాబట్టి ఏ క్యారెక్టర్ అన్నా చేసే విధంగా ఇప్పుడు కొత్త డైరెక్టర్స్ వస్తున్నారు, వాళ్ళతో ట్రావెల్ చేయాలని అనుకుంటున్నాను. అండ్ సార్, జనరల్గా ఇప్పుడు మనం హీరోయిన్స్కి 0 సైజు అలా ఇలా అని చెప్పేసి చాలా వరకు బాడీ షేమింగ్స్ వస్తాయి. అలాంటి రోజుల్లోనే మీరు చాలా మంచి మూవీస్ తీసి హిట్స్ కొట్టారు. ఆ టైంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు? డెఫినెట్గా ప్రౌడ్ ఫీల్ అయినండి. ఎందుకంటే మనిషి అనేవాడికి మంచి మనసు ఉంటే, బికాస్ భగవంతుడి క్రియేషన్ ఏంటంటే కొన్ని కోట్ల మంది ప్రతి ఒక్కరు ఒకరిలాగా ఉంటారు, ఎవరికాళ్ళు డిఫరెంట్గా ఉంటారు. కాబట్టి ఇలాంటి అంటే ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లు అనే వాళ్ళు కూడా బాధపడకుండా వినాయకుడు అనే విజయంతో అందరికీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచిన సినిమా అది. డెఫినెట్గా అందరూ కాన్ఫిడెంట్గా ఉండాలి. మనం ఉన్న వర్క్, మనం చేసే అట్మాస్ఫియర్ అది ఇంపార్టెంట్. కానీ ఇవన్నీ జనం ఏమనుకుంటున్నారు అని కదా, మనం కాన్ఫిడెంట్గా ఉన్నప్పుడు ఈ ప్రపంచాన్ని జయించగలం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.